ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అమెరికా మనల్ని కట్టడి చేయాలనుకుంటే మనం వేరే దేశాలకు అమ్ముకుంటున్నాం, అది కామన్గా ఉంది. దాంతోపాటు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నాం. తాజాగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా మధ్యన ఒక తాజా ఒప్పందం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ల మధ్యన $90 మిలియన్ కాంట్రాక్ట్ నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఎగుమతుల్ని ఇరానియన్ షిప్పింగ్ వెసల్స్ ద్వారా ప్రపంచ మార్కెట్లకు పంపించేందుకు భారతదేశంతో ఒప్పందం కుదిరింది. భారీ ఒప్పందం. కాబూల్ డ్రై ఫ్రూట్స్ ఎగుమతిదారుల అసోసియేషన్ చెప్తున్న లెక్క ప్రకారం ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఉజ్బెకిస్తాను, ఇండియా 4 దేశాల మధ్యన కీలక B2B బిజినెస్ టు బిజినెస్ ఒప్పందం, అట్లాగే ట్రేడ్ మీటింగ్ జరిగింది. హై లెవెల్ ట్రేడ్ అధికారులు పాల్గొన్నారు. మధ్య ఆసియా, దక్షిణాసియాల మధ్య నూతన ఆర్థిక వ్యాపార యుగం ప్రారంభం కాబోతుంది అంటున్నారు పారిశార్థ ఉపద్రష్ట గారు. పహల్గామ్ తర్వాత భారత్ పాకిస్తాన్తో వాణిజ్యం పూర్తిగా ఆపేస్తే ఇప్పుడు ఆఫ్ఘన్ కూడా సరిహద్దులు మూసేసి పాకిస్తాన్తో వాణిజ్యం ఆపేసి, తద్వారా గోధుమలు ఖరీదైపోయింది పాకిస్తాన్కి. ఇప్పుడు పండ్లు, కూరగాయలు 3-4 రెట్లు ధరలు చెల్లించాల్సి వస్తుంది పాకిస్తాన్ వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి నూరుద్దీన్ అజీజీ న్యూఢిల్లీకి వచ్చారు. ఇండియా ఆఫ్ఘన్ వాణిజ్యాన్ని బలోపేతం చేస్తున్నామని ప్రకటించారు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింత బలపడటం పాకిస్తాన్కి మరో డిప్లొమాటిక్ అండ్ వాణిజ్య ఆర్థిక దెబ్బ అవుతుంది. న్యూఢిల్లీ ఇప్పుడు ప్రాంతీయ ఆర్థిక భూదౌత్య కథనాన్ని శాసిస్తోంది. యుద్ధాలు కేవలం బాంబులు, అణ్వాయుధాలతో చేయడం, వాణిజ్యంతో కూడా చేయొచ్చు. అణ్వాయుధాలతోనే కాదు వాణిజ్యంతో కూడా చేయొచ్చు. జియో పాలిటిక్స్లో ఎవరాట వాళ్ళు ఆడుకోవడమే అన్నటువంటిది నిరూపించి చూపెడుతోంది.